28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 6వ వచనం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు. దేవుడి మాట దీవించిన గాక. దేవుడు మనకిచ్చిన వాగ్దానములలో ఒక వాగ్దానం, 3 వాగ్దానాల్లో ఒక వాగ్దానము, నీ ఆహారమును నీ పానమును నేనేం చేస్తాను, దీవిస్తాను. ఒకటి. రెండవది, నీ దేవుడిని యెహోవా ఏం చూస్తాము, తోడై ఉన్నాడు, నీకు సహాయం చేయకు తోడై ఉన్నాడు అనేది తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లుగా నేను హెచ్చించను. మూడోది ఇది ఏంటంటే, నీ ఆహారమును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడు. ఈ వాగ్దానం చదవగాలనుకున్నాను. ఏంటి వాగ్దానము అని అనుకున్నాను. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు. ఏంటి వాగ్దానం ఇలాగుంది అనుకున్నాను. ఒకటో తారీఖు మార్నింగ్ వాక్యం చెప్తున్నాను కానీ ఇదే నా మదిలో మెదులుతూ ఉంది. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు అంటే ఏంటో ప్రభా నాకు అర్థం కావట్లేదు. మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు కూడా ఇది ఆలోచిస్తున్నాను. సాయంకాలం నిద్రపోయినప్పుడు కూడా ఇది ఆలోచించాను. రాత్రి పడుకున్నప్పుడు నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఏమో ఏంటి మాట అర్థం కావట్లేదు. 2వ తారీఖు ఉదయం నిన్న అలాగా బయలుదేరుతూ ఉంటే నాకు దేవుడు ఆలోచనలో తీసుకొచ్చాడు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఏమో దీవించకూడదు. ఈ లోపల అనగా అర్థమేంటి, లోపల అంటే ఏంటి అనేది వాక్యానుసారముగా చూద్దాం. నా సొంత మాటలు ఏమి కాదు. లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు. లోపలికి రావడం అనగా ఏంటి చూడండి. కొరింథీ పత్రిక మొదటిది 14వ అధ్యాయం. కొరింథీ పత్రిక మొదటిది 14వ అధ్యాయం 24వ వచనం. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసులైన ఉపదేశం పొందినవాడు ఎవడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బాధ వలన తను పాపనని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. లోపలికి వచ్చిన ఎడల. అయితే 23 సంఘమంతయు కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందినవారు ఎవరైనాను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. లోపలికి అనగా మందిరములోనికి రావడం. సంఘమంతా కూడి వాళ్ళు ఉంటుండగా ఒక వ్యక్తి ఎక్కడికి వచ్చాడంట, లోపలికి రావడం అనగా అర్థం ఏంటమ్మా, మందిరములోనికి రావడం. మందిరంలోనికి రావడం మీన్స్ అయ్యగారు మేము కొన్ని సంవత్సరాల నుండి లోపలికే వస్తున్నాం కదా అని అనుకోవచ్చు. కరెక్టే. కానీ నీవు ఈ కట్టబడే ఈ బిల్డింగ్ లోపలికి వస్తున్నావు కానీ సంఘ నమూనాలోనికి రాలేదు, అనగా సంఘ క్రమశిక్షణలోనికి రాలేదు. అందుకే దేవుడి సంవత్సరం మనకు వాగ్దానం ఇచ్చాడు. నువ్వు లోపలికి వస్తే ఏమవుతావు అంటే సంఘ క్రమశిక్షణలోనికి. మీకు చూపిస్తాను ఇప్పుడు మనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుంటాం. ఎలాగనగా బంగారం ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడివి సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి. దట్ మీన్స్ సమాజ మందిరం అనగా దేవుడి మందిరం. దేవుడి పిల్లలు కూడుకునే స్థలంలోనికి ఒక వ్యక్తి పట్టు చీర కట్టుకొని వచ్చారు అనుకో, అమ్మ రండి రండి అని అంటామా. మురుగు బట్టలు వేసుకొని వచ్చారు అనుకో, ఆయన అసలు పట్టించుకునే లోపలికి అనగా దేవుడి మందిరములోనికి అనగా సంఘము కూడుకునే స్థలము. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 14వ వచనం. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీక లోపలికి మీన్స్ లోపలికంటే ఏంటి, లోపల ఎవరు ఉన్నారు? సంఘము ఏకీవించి ఏం చేస్తుంది? ప్రార్థిస్తుంది. పేతురు విడుదల కొరకు లోపల ఏం చేస్తున్నారు?
దేవుడి పిల్లలందరూ కూడుకున్నారు. రోజైనా చిన్నది రోజేనా ఆమె స్వరం విన్నది. తలుపు తీయకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? లోపలికి, అనగా దేవుడి పిల్లలు కూడుకునే స్థలము. ఇంకా మనం చూస్తాము 10వ అధ్యాయం అపోస్తల కార్యాలు 10:27. అతనితో మాట్లాడుటకు లోపలికి, ఎక్కడికి చెప్పండి? లోపలికి. ఇంకా మనం చూస్తాము లూకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనం. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి, ఎక్కడికి లోపలికి? దేవుని ఇంటిలోనికి, దేవుని మందిరములోనికి. సమూయేలు గ్రంథం 1. ఈ రిఫరెన్స్లన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నామంటే లోపలికి అనగా ఏంటో మనము ఎరగాలి. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 2 సమూయేలు 12:17. దావీదు ఉపవాసం నుండి లోపలికి మీన్స్ రాజభవనం కదా అంతా, అంటే దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, అంటే తన ప్రార్థనా గది లోపలికి. ఈ మాటలన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే, అమ్మ వినండి, లోపలికి రావడం అనగా అర్థం ఏంటంటే సంఘమన ఆయన శరీరానికి ఆయన ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. సంఘానికి వస్తున్న మనము సంఘ క్రమశిక్షణలోనికి రావడం, సంఘం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోనికి రావడం, సంఘం యొక్క కట్టుబడిలోనికి రావడం, సంఘంలో ఉన్న నియమ నిబంధనలకు లోబడి జీవించడం. మన తమ్ముడు ముందు దేవుడి మందిరికి వచ్చాడు, తర్వాత ఆటో తీసుకున్నాం, అంతేనా? ఆటో పాటించే రూల్స్ ఏమో చెప్తావో ఒకసారి, జస్ట్ అర్థం కాదండి. సీరియల్ నుంచి ఒకసారి తీస్తే మనం పెట్టకూడదు, అది టికెట్ల కంటే ఎక్కువ ఎక్కించకూడదు, ఉనుకుల వరకు ఎక్కడ వరకు నిలబడకూడదు, ఇంకా ఎన్నో ఉన్నాయి లేవు కాదు. 5,000 ముందు డిపాజిట్ కట్టాలా, ఏదైనా అయితే ముందు యూనియన్ లీడర్కి. సంఘాలకు ఉన్న రూల్స్ ఏంటో చెప్తావా? తెలియదు, ఎందుకంటే మనం పాటించాలి. ఎంత మంచి దేవుడు అంటే, నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఏమో నువ్వు దీవించకూడదు అని అంటే, ఇంకో మాట నేను చూపిస్తాను. యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, వాస్తవానికి ఆయన మారుమనసు పొందినాడు, యెహోవా ఆశీర్వదింపబడినవాడే కానీ ఎక్కడుండిపోయాడు? ఎక్కడికి రావాలి ఇప్పుడు? సంఘ క్రమశిక్షణలోనికి రావాలి. మీరు కొంతమంది సచివాలయంలో చేస్తున్నారు. సచివాలయం రూల్స్ ఏంటో చెప్తావా? శారదా, నువ్వు ఏదైనా లేట్ అయినా, ఆబ్సెంట్ అయినా ఎవరికి ఇన్ఫార్మ్ ఇవ్వాలా? సెక్రటరీకి ఇన్ఫార్మ్ ఇవ్వాలా. ఇంకా చాలా ఉన్నాయి మీ రూల్స్ కూడా, వేరే రూల్స్ కూడా. మీరు ఇంకా వాళ్ళకంటే కొంచెం పెద్ద గ్రేడ్లో ఉన్నారు మీరు సచివాలయంలో. శామ్యూల్ బ్రదర్ గారు కంపల్సరీ మీరు ఏం చేస్తున్నారు? అవి మీ సుపీరియర్స్కి అవి. మరి సంఘానికి వస్తున్న మీరు అసలు సంఘ క్రమం ఏంటో మీకు తెలుసా? సంఘ క్రమశిక్షణకు లోబడి జీవిస్తున్నారా? సంఘ విధి విధానాలు, మన కులం కట్టుబాటు కాదు కదా అది. ఇక్కడ నిచ్చున్న వాళ్ళకి తెలుసు, కులానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. రాత్రి మేము వస్తూ ఉంటే మరి అది అనుకుంటున్నాను నేను, బహుశా మనకు ఆ చివరి కోవిల దగ్గర మేస్త్రీలందరూ ఉన్నట్లుగా అర్థమైంది నాకు. వాళ్ళకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ప్రతి మంగళవారం నాడు ఈ కటింగ్ చేసే వాళ్ళు కొన్ని రూల్స్ పాటిస్తూ ఉంటారు. దేవుని మందిరానికి వస్తున్న నీవు జీవము కలిగిన దేవుని కుమారుడు కుమార్తెగా పిలువబడుతున్న నీవు, నేను ఎవరైనా కావచ్చు, సంఘ క్రమములో, సంఘ పరిధిలో, సంఘము లోపల ఉన్నామా? దేవుడు అంటున్నాడు, ఎస్కోలు సంఘ సభ్యులుగా పిలువబడుతున్న వాళ్ళారా, మీరు బయటే ఉండిపోయారు, మీరు ఎక్కడికి రాలేదు. ఇంకా ఈ సంవత్సరమైనా లోపలికి రండి. ఈ సంవత్సరమైనా ఎక్కడికి రండి. వస్తే నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మీరు అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా ఏం చేస్తాను?
సంఘ క్రమశిక్షణ అంటే నిజంగా మాకు తెలియదు అని అనుకోవచ్చు. ఎన్నోసార్లు చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? ఏం చేయాలి? అతడు సంఘ పెద్దలను పిలిపించి అతని కొరకు ఏం చేయాలా అని యాకోబు పత్రికలో చెప్తాడు. లాజరు రోగి అయ్యి యేసుప్రభు వారికి ఏం పెడతారు? వాళ్ళు కబురు పెడతారు. మీరు ఎంతమందికి బాగోపోతే ఫస్ట్ ఇంటిమేషన్ సేవకుడికి మెసేజ్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియజేస్తున్నారు? తెలియజేయటం లేదు. అంటే మీరు సంఘ క్రమశిక్షణకి ఏమవట్లేదు, లేదు. తెలియజేయకపోవడంలో నీ ఉద్దేశం ఏంటి అని నేను అనుకోవాలా? మొదటిగా ప్రార్థన చేసినా స్వస్థపరుస్తాడో లేదు అని అనుకుంటున్నావు, లేకపోతే అన్నీ చెప్పాలా ఏంటి అది పెద్ద ఇదే అని అనుకుంటున్నావు, లేకపోతే ఏమాత్రం దానికి ఎందుకు అనుకుంటున్నావు? మరి ఏమైతే చెప్తావు? హార్ట్ ప్రాబ్లం అయితే చెప్తావా? ఏమైతే చెప్తావు అనుకుంటున్నావు? మీరు నేర్చుకోవాలని చెప్తున్నా. ప్రేమ వాళ్ళు రాలేదు 31వ తారీఖు నైట్. ఏంట 9:30 అయిపోతుంది, ఏమైంది అని అన్నయ్య బాబుకు బాగలేదు, అందుకే బాబుకు బాగలేదని మాకు తెలియదు. నిన్నటి నుండే బాగలేదని హాస్పిటల్కి కూడా వెళ్ళాము. వాట్సాప్లు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి, మెసేజ్లు ఉన్నాయి, ప్రేయర్ రిక్వెస్ట్లు మాటికి పెడతా ఉన్నాము. కొన్నిసార్లు నేను క్యాంప్ వెళ్తున్నట్లుగా మెసేజ్ పెడతాను. అంటే దాని అర్థం ఏంటి? వచ్చేసామని మెసేజ్ పెడతాం అంటే దాని అర్థం ఏంటి? మీరు కూడా ఎక్కడికి వెళ్ళేటప్పుడు విషయం తెలియజేయండి అని అర్థం. కనీసం ఒక్కరైనా ఏం చేస్తారు? మా అమ్మ ప్రభా ఏదో చిన్న ప్రార్థన ఎవరైనా ఒకరు కొన్నిసార్లు చేయొచ్చు. మరి అలా చేయట్లేదంటే ఊరని అర్థం కాదని చెప్తున్నాను. ఎక్కడైనా మనం ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు అన్నయ్య మేము అక్కడికి వెళ్ళాలనుకుంటాము, వద్దని చెప్తాం. వద్దన్నప్పుడు మానేయాలి. మళ్ళీ వెళ్ళామంటే దాని అర్థం ఏంటి? సరే అక్కడికి వెళ్ళాక ఎవరో పాస్టర్ గారు అడుగుతుంటారు. మనం అక్కడ వెళ్తే నేను నన్ను అడిగారు వద్దన్నాను. నేను అక్కడికి వెళ్ళాక ఏమైనా మీ పాస్టర్ గారు నన్ను ఎందుకు వెళ్ళావని వచ్చావని అన్నాను. మరి అప్పుడు కానీ కొనపాఠం రావాలి కదా. మాటి మళ్ళీ అదే తప్పుదో చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? అదేదో పెద్ద నేరము తప్పిదము కాదు, కానీ మనకంటూ ఒక క్రమం ఉంది కదా. నీ నెలందు నువ్వు వెళ్ళావేంటారంటే కిషోర్ నెల కొడతాడు, అలా మామూలు కొడతాడు. ఎందుకు తప్పే? నీ నెలందు నువ్వు వెళ్ళడానికి వీలు అంటే ఒక కులానికి, ఒక కుటుంబానికి ఏమీ లేదు. ఒక రిక్షా సంఘానికి, ఒక ఆటో సంఘానికి ఇన్ని రూల్స్ ఉంటే జీవము కలిగిన దేవుని సంఘం. కాబట్టి దేవుడు అంటున్నాడు, లోపలికి మీరు వస్తే మిమ్మల్ని ఏం చేస్తాను నేను? లోపలికి రావడం అనగా మొదటిగా ఏం చూస్తాను? దేవుని ఇల్లు. చెప్పండి ఏంటంట? రెండవదిగా చూడండి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 7వ వచనం. ఇంచుమించు లోపలికి ఎక్కడికి వచ్చింది? లోపలికంటే అమ్మా సీరియస్ వాక్యం వినండి అమ్మా. పేదరు ఇంట్లోకి వచ్చింది. లోపలికంటే ఎక్కడికి వచ్చింది? అననీయ వచ్చాడు. ప్రైజ్ వందనాలు, ఇందులో ఇంతకే అమ్మాను అరగేలాగానే ఏదో చెప్పారు. సరే ఆ మ్యాటర్ నేను చెప్పాలనుకోవట్లేదు. లోపలికి అనగా అననీయ ఇంటిలోనికి. ఇది మొదటి. రెండో చూడండి రాజుల గ్రంథము 2వ 4వ అధ్యాయం 37వ వచనం. అంతటా లోపలికి వచ్చి అతని కాలు మీద పడి సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎవరిమే సునిమీరాయన గనురాలు కొడుకు చనిపోయినాడు. ఎలీసా గదిలో పెట్టినారు. ఆమె ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు దేవుని సేవకుని ఇంటిలోనికి. 5వ అధ్యాయంలోకి రండి ఒకసారి. అదే 2 రాజులు 5:25వ వచనం. అతడు లోపలికి పోయి ఎవరు? గ్యాస్ ఎక్కడికి వెళ్ళావయ్యా? ఎక్కడికో వెళ్ళాడు. మనం తెలుసు నైమాన్ బహుమాన. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? మరలా ఎలీసా ఉన్నా అంటే ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది, నీవు లోపలికి వచ్చినప్పుడు ఏమవుదువు? దీవించబడువు. ఎక్కడుంది మాట? 28:6లో ఉంది. 28లోనే మరొక మాట కూడా ఉంది, చూపిస్తాను రండి. 28 ద్వితీయోపదేశకాండం 28 ఎన్నో వచనము? 19వ వచనం.
నువ్వు లోపలికి వచ్చినప్పుడు, ఈ లోపలికి రావడం అంటే ఏంటో కూడా ఇంకొక రోజు నేర్చుకుంటాం ఆ పాఠం. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు అనే మాట అర్థం ఏంటంటే, అమ్మ మొదటిగా దేవుని ఇంటిలోనికి, దేవుని మందిరంలోనికి రావడము. ఇది వాక్యానుసారంగా కొన్ని వేల మంది ఇప్పుడు చూస్తున్నారు, బహుశా కొద్దిమంది చూడొచ్చు, ఇప్పుడు తర్వాత ఎప్పుడు చూస్తారు అంటారు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించకూడదు అనగా దేవుని ఇంటిలోనికి, దేవుని మందిరంలోనికి, దేవుని నమూనాలోనికి రావడం. ఇది మొదటిది. ఇంకా మీకు క్లియరెన్స్ ఇస్తాను. దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయం 23వ అధ్యాయం 6వ వచనం. యాజకులను లేవీయులలో పరిచారం చేయవారును తప్ప యెహోవా మందిరం లోపలికి మరి ఎవరును, వారు ప్రతిష్ఠింపబడిన వారు కనుక వారు ఎక్కడికి రావాలా? లోపలికి రావాలి. నీవు రాజులైన యాజక సమూహం, నీవు ఆయన సొత్తు, ఆయన స్వకీయ. కాబట్టి నీవు మొదట దేవుని ఇంటి నమూనా క్రమశిక్షణకు లోబడి జీవించాలి. రెండవది దేవుని సేవకునికి లోబడి ఎలా జీవించాలనేది వాక్యానుసారముగా ఉంది. కాబట్టి ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క దగ్గరికి వెళ్తాను, నాకు నచ్చిన దగ్గర దశంభాగం ఇస్తాను, నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తాను, నచ్చిన వాళ్ళకి పంపిస్తానంటే కుదరదు. నువ్వు కంపల్సరిగా దేవుని మందిరంలోనికి రావాలా. ఇక్కడే నువ్వు ఈ బాక్స్లోనే వేయాలా. ఇంకా లేదు నీకు ఏదైనా ఆశ ఉంది అంటే నీ సేవకుడికి ఇక్కడ నీవు చేతికి ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ మన ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంటుంది, యెహోవా కోరుకున్న స్థలంలోనే నీ భాగాన్ని వేచేయాలా, అర్పించవలసి ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి లోపలికి రావడం అంటే నీవు లోపలికి వచ్చినప్పుడు ఏమవుదువు చెప్పండి, అందరూ చెప్పండి, ఏమవుదువు? దీవించబడుదువు అని అంటే సంఘ క్రమశిక్షణలోనికి, సంఘ సేవకునికి విధేయత చూపడము. ఇలాగ మనం జీవించినప్పుడు మనం లోపలికి వచ్చినట్టుగా అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? దీవిస్తాడు. లోపల ఏముంది? లోపలికి వస్తే ఏం దొరుకుతాయి? ఒక 5 విషయాలు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, కొన్ని వారాలు ఇంకా చూస్తూ ఉంటాము. లోపలికి వస్తే ఏం దొరుకుతాయి? యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం చదువుదామా? 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడతాడు. ఎంత మంచి మాట! లోపల ఏముందమ్మా చెప్పండి? రక్షణ ఉంది. నీ ఆత్మ రక్షించబడతాది, వాక్యము దొరుకుతుంది నీకు. కాబట్టి నీవు రక్షించబడతావు. ఈ రక్షించబడడం అనే ప్రక్రియ ఒకరోజు జరిగిపోయింది కాదు. ఇది ప్రతిరోజు లోకాసులు, శరీరాసులు, నేత్రాసులు మనకు ఎదురవుతా ఉంటాయి. కాబట్టి నువ్వు సంఘ పరిధిలో, సేవకుల పరిధిలో, అందుబాటులో లోబడి జీవించినప్పుడు ఒకరినొకరు ఏమవుతుంటామో పురుకొల్పుకుంటా ఉంటాం. అమ్మో పుణ్యం ఉంది కాబట్టి నేను ఫోన్లో వ్యర్థమైన మాట్లాడకూడదు అని నాకు ఉంటుంది. అమ్మో అన్నీ నా దగ్గర ఉన్నారు కాబట్టి నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి లోపల ఏం దొరుకుతుంది చెప్పండి? రక్షణ. ఇది మొదటి. రెండవ చూడండి, ఇక నేను ఎక్కువ వివరించట్లేదు, టైం అవుతా ఉంది. లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. ఎవడనో దీపం ముట్టించి మంచం కింద పెట్టి లోపలికి వచ్చు వారికి, లోపల ఏముందమ్మా? వెలుగు. లోపల ఏముంది చెప్పండి? చెప్పండి, లోపల ఏముంది? వెలుగు మీన్స్ వెలుగు అంటే ఏంటమ్మా? వెలుగు నీకు ధైర్యాన్ని ఇస్తుంది, పురుకొల్పనిస్తుంది. నేను అమ్మ ఎల్లమ్మ గారు మీకు నేనేమి ఇచ్చిట్లేదు, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మీ ఆయనకు బాగోళ్ళలో నుంచి ఎవరు ఎక్కువ సార్లు పరామర్శకు వచ్చారు చెప్పగలరా? నిజంగా ఎవరు ఎక్కువ సార్లు? మాకు ఇన్ని కుటుంబాలు ఉంటాయి. ఆ తక్కువ చేసి మాట్లాడట్లేదు, మీకు వాక్యం అర్థం కాదని చెప్తున్నాను. బహుశా మేము విశ్వాసులైన ఎవరికైనా బాగోలేనప్పుడు సహజంగా నార్మల్గా 1-2 సార్లు మన వాళ్ళు, మన కుటుంబీకులు అనుకుని కామన్గా వెళ్తారు. ఎక్కువ సార్లు వెళ్ళేది దేవుని సేవకుడే. ఎక్కువ సార్లు వెళ్ళేది ఎవరు? బొర్రూపు తాగదు, వాస్తవం కాదు చెప్పాలా. ఎక్కువ సార్లు వెళ్ళేది ఎవరు? నేను వెళ్ళిన పళ్ళు పట్టుకెళ్ళాను, కాయలు పట్టుకెళ్ళాను అని చెప్పట్లేదు. ఆయన కూడా రోజు ప్రార్థన చేస్తున్నాము. మీరెక్కడ పళ్ళు కాయ లాగెక్కడ నేను వస్తాను మీకు ఇవ్వడానికైనా
లోపల ఏముంది అని అంటే ఏముందమ్మా అంటే నిన్ను పురుకొల్పేవారు, నిన్ను ప్రోత్సహించేవారు, నీకు ధైర్యం ఇచ్చేవారు. నేను ఫస్ట్ సారి బాగోలేనప్పుడు 1-2 రోజులు మేబీ ఏదో దీన్ని బట్టి లేట్కి వెళ్ళానేమో, కానీ నేను వెళ్ళి అన్నమే చెప్పాను, లక్ష్మయ్య నువ్వేం చనిపోవు, నీ మనమన్న చూస్తావా, నువ్వేమంత గాబరు పడిపోక ఆ తర్వాత సంగతి ఆలోచిద్దాం అన్నాను. నేను ప్రభువా నేను ఆ మాట అనేసాను, కానీ అప్పటి నుంచి నా భయంతో నేను రోజు ఏం చేస్తున్నాను, ఏటనిసాను నేను మనమని చూస్తావో నువ్వేం గాబరు పడకాను అంటే ఇప్పుడు 4 రోజులు కొడుకు పుట్టాలా, ఈయనేమో అంతవరకు ఏమై ఉండాలా, బతికొండాలా. మేబీ మనం అడిగా ఊహించిన దానికంటే కొడుకులు పుట్టి ఎంత ఉద్ధరించేస్తారు. ఏమో దేవుడి చిత్తం, అదేదో పెద్ద ప్రవచనం కాదు. కొడుకు పుడితే మీరు వచ్చి నాకు దండ ఎక్కర్లేదు, లేక కూతురు పుడితే నాకు కొన్ని దండనే తీసేవాక్కర్లేదు. కొడుకు పుట్టాలని ఆశతో పాప పార్వతాలు కూడా ఆశపడ్డారు, కానీ ఎందుకో నాకు మాత్రం ప్రభావం మేము అడిగి ఊహించిన దానికంటే పెద్ద పెద్ద పాస్టర్ గారికి ఆడపిల్ల, మేము ఆడపిల్ల మగపిల్ల అనేది అక్కడ మనకు పాయింట్ కాదు. దేవుడు చక్కని గర్భాలు ఇస్తున్నాడు, అది మనకి. దాన్ని బట్టి మనం ఏం చేయాలా, సంతోషించాలి. ఇంకా మరొక మాట కూడా మీకు చూపిస్తాను. అక్కడే 11వ అధ్యాయం 33వ వచనం. ఎవడనో దీపం వెలిగించి చోటైనను కొంచెం పెట్టండి, లోపలికి వచ్చే వారికి ఏముంది చాలు. కాబట్టి ఇప్పుడు లోపల ఏముంది, మొదటిగా రక్షణ, రెండవదిగా లోపల ఏముంది చెప్పండి, వెలుగు, పురుకొల్పు, ప్రోత్సాహం, ధైర్యం, మనోనింపనం, లేకపోతే ఆదరణ, నెమ్మది, అభయం, నిరీక్షణ. ఇది ఎక్కడ దొరుకుతుంది, దేవుని మందిరములో. మూడోది చూడండి, సమూయేలు గ్రంథము మొదటిది 16వ అధ్యాయం. సమూయేలు గ్రంథం మొదటిది 16వ అధ్యాయం 12వ వచనం. అతడు వారి పిల్లడంపించి లోపలికి తోడుకొని వచ్చాను. లోపల ఏం జరిగింది, సమూయేలు దావీదుని ఏం చేసినాడు, అభిషేకించిన. అనగా లోపల ప్రభు నిన్ను ఎన్నుకునే కార్యక్రమం, ఏర్పరచుకునే కార్యక్రమం. అర్థమవుతుందా? సంఘము వెలుపటి తిరిగితే దేవుడు నిన్ను ఎంచుకోడు, ఏర్పరచుకోడు, ఏ పనికి కూడా దేవుడు నిన్ను వాడుకోడు. మీకు అర్థం కాదు. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచునని వారు చెప్పాను. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి చేతుల నుంచి వారిని, వినండి జాగ్రత్తగా బ్రదరు, శామ్యూయల్ బ్రదర్, చేతులు ఉంచునోరు కంటే చేతులు వేయించుకున్నారు బహుగా ఏమయ్యారు, అక్కడ వాడబడ్డారు. అంతే కదా, అంతేనా? పేతురు పౌలు బర్నబాల మీద ఏం చేశారు, వాళ్ళు పెద్దలైన వారు చేతులుంచి పంపించారు. అంటే ఇప్పుడు మీ మీద చేసి ప్రార్థన చేసి పరిచర్యకి ఫుల్ఫిల్మెంట్ గా పంపించాను అనుకోండి, నాకంటే మీరు గొప్పగా వాడబడ్డారన్నమాట. ఇక్కడ దాని అర్థమని ఎక్కడ జరిగింది, అది సంఘంలో. ఎక్కడ జరిగిందమ్మది చెప్పండి, ఎక్కడ జరిగింది అది? కాబట్టి ఇక్కడ మూడో విషయం ఏంటంటే, సంఘములో, సంఘ పరిధిలో లోపల ఉంటే రక్షించబడతాం. రెండవదిగా ధైర్యము, పురుకొల్పు, వెలుగు. మూడవదిగా మనం చూస్తున్నాము, దేవుడు ఏర్పాటులోకి వస్తాం. దేవుడు ఎన్నుకుంటాడు, అభిషేకిస్తాడు, ప్రతిష్ఠిస్తాడు. ఒక అభిషేకం అనగా ప్రతిష్ఠిత అనగా ఏంటమ్మా, ఒక ప్రత్యేకమైన పని కొరకు, ఒక ప్రత్యేకమైన ఈ పని కొరకు వీళ్ళని ప్రత్యేకపరచడం అన్నమాట. ఇది మూడవది. నాలుగవదిగా చూడండి, లోపల ఏముంది, లోపలికి వస్తే ఏం దొరుకుతుంది. సంఖ్యాకాండము 8వ అధ్యాయం. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 15వ వచనం. అట్లు ఇశ్రాయేలు నుండి లేవీలు వేర్పరచు. లేవీలు నా వారందరూ తరువాత నీ వారిని పవిత్రపరిచి ప్రతిష్టాత్మన వారిని అర్పించినప్పుడు లేవీలు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయటికే లోపలికి వెళ్ళవచ్చు. ఈ 22వ వచనం కూడా. తరువాత లేవీలు అహరోను ఎదుటను అతని కుమారుడు ఎదుటను ప్రత్యక్ష గుడారంలో సేవ చేయటకు లోపలకు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళారు? 4వ అధ్యాయం 19వ వచనం. వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు
వారు చావక బ్రతుకున్నట్లు మీరు వారికి వచ్చేవచ్చిన ఆహారమును నువ్వు అక్కడ లోపలికి వచ్చి ప్రతి వారికి వాని పనియు వాని బరువును లోపల ఏముంది? పరిచర్య ఉంది. లోపల ఏముంది చెప్పండి? ఒక సిస్టమేటిక్ గా మొదట నువ్వు రక్షించబడతావు, తర్వాత వాక్యం ద్వారా నువ్వు ధైర్యం పొందుకుంటావు, తర్వాత ప్రభుడిని ఒక ప్రత్యేకమైన పని కొరకు ఎంచుకుంటాడు. ఆ పనేంటో నువ్వు చేస్తావు. లోపలికి వస్తే నీకు పరిచర్య ఉంది. అది పాటలు పాడేది కావచ్చు, వాక్యం చెప్పేది కావచ్చు, వాయిద్యాలు వాచేది కావచ్చు, చాపులు ఉంచేది కావచ్చు, అది ఏదైనా కావచ్చు కాక వారి క్రియలు చెప్పిన వారి పనిని బట్టి ఏమి ఇస్తాడు ఆయన. కాబట్టి లోపల నీకేముంది చెప్పండి? భక్సింగ్ గారు మారు మనసు పొందిన చేతే తుడిపించేవారు, పరదాలు వేయించేవారు, అందరి చేత పనులు చేయించేవారు కాదు. ఇంక అట్లాగా 1 సంవత్సరం మైక్ సెట్ దగ్గర 1 సంవత్సరం ఇట్లా మెట్టు ఒక 7 సంవత్సరాలు అయితేనే కానీ బలిపీఠం ఎక్కడానికి వారికి అవకాశం దొరికేది కాదు. లోపలుంటేనే నీవు నేను ఎవరిమైనా పరిచర్య చేయాలి. ఇది పరిచర్య జరుగుతుంది లోపలికి వస్తే. 4-5 వరకు ఏం దొరుకుతుంది? లోపల ఏముంది? ఆదికాండం 24వ అధ్యాయం 31వ వచనం. లాబాను యెహోవా వలన ఆశ్రయింపబడినవాడా, నువ్వు బయట నిలవలేలా, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సమృద్ధి ఉంది. నీ మందిర సమృద్ధి వల్ల నేను పొందుతున్నాను సమృద్ధి. కాబట్టి 5 వరకు ఏముందమ్మా? సమృద్ధి. చాలా జాగ్రత్త వినాలి. మొదటిగా ఏముందో లోపల? రక్షణ. రెండవదిగా లోపల ఏముంది? వెలుగు. మూడవదిగా లోపల ఏముంది? ఎన్నుకొని అభిషేకించు ఇలా జరగాలి. నాలుగవదిగా లోపల ఏముంది? పని, పరిచర్య, ప్రివిలేజ్. పని అనేది ఏంటి చెప్పండి? దేవుడి పని అందరికీ దొరకదు. దేవుడి పని చేసే భాగ్యం అందరికీ దొరకదు. కాబట్టి దేవుని పిల్లలు మేము 1వ తారీఖు నైట్ 9:30 అవుతుంది. ఒక పెద్ద ఆఫీసు ఫోన్ చేశాను. సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ అంట. థ్యాంక్ యూ సార్, సేమ్ డే. మీరు క్రిస్మస్ రోజు కూడా పెట్టారు మెసేజ్, ఈరోజు ఫోన్ చేశారు, చాలా సంతోషం అని అన్నాను నేను. లేదండి, దైవ సేవకులు పలకరించి వాళ్ళతో మాట్లాడడం దట్ ఈస్ మై ప్రివిలేజ్. మేము ఇక్కడ సోంపేట ఇప్పుడు నాకు ట్రాన్స్ఫర్ అయిందండి, బాబు పాప అని చాలా సంతోషించి ఆనందించి మీతో మాట్లాడడం ఇది నేను భాగ్యంగా భావిస్తున్నానని అని చెప్పి. దేవుని పని, దేవుని పరిచర్య ఇది ఎవరికి దొరుకుతుంది? లోపల. 5వది ఏం చూస్తున్నాం మనం? అయ్యా నువ్వెందుకు బయట నిల్చుండిపోతావు? నీకు, నీ పని వారికి, నీ ఒట్లకి మేత, గడ్డి, స్థలం, ఎవ్రీథింగ్ జరుగుతుంది సిద్ధంగా. అంటే దేవుడు లోపల మనకి ఏమిచ్చాడు? సమృద్ధి. నువ్వు బయట తిరుగుతావు ఉంటే నీకేం దొరకదు. మాకు అజ్జారాలు ఇజ్జారం లేదంటే నువ్వు నమూనాలోకి రా, కట్టడలోనికి రా, వడంబెడికలోనికి రా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నట్లయితే పెళ్లి కాకముందు ప్రధానం అయిపోయిందండి. పెళ్లి కాలేదు. పెళ్లి కాకపోతే నీకు ఏ హక్కు ఉండదు ఇంట్లోన. ఇంట్లోకి నీకు సర్వాధికారాలు రావాలంటే ఏమవ్వాలి? ముందు సంఘము లోపలికి రా. బయట తిరుగుతూ ఉంటే నేను పాటలు పాడుతాను కానీ నాకు పాటలు పాడే అవకాశం మా మందిరంలో ఎవరు కాదు, నేను ఎక్కడికి వెళ్ళి పాడుతానంటే వీళ్ళు పాడతారు, తర్వాత బాయ్ చెప్పిస్తారు. అంతే కాదు. కాబట్టి నీవు సంఘములో ఉండాలి, సంఘ క్రమములో ఉండాలి, సంఘ పద్ధతిలో మనం ఉండాలి. అప్పుడే ప్రభు మనల్ని ఏం చేస్తాడంట చెప్పండి? ఏం చేస్తాడు ఆయన? నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఏమవుతావు? దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? లూకా సువార్తలోకి రండి. 15వ అధ్యాయం 28వ వచనం. అయితే అతను కోపపడి అతని తండ్రి వెలుపులోకి వచ్చి లోపలికి రమ్మని ఈరోజు ప్రభు బతిమాలుతున్నాడు. నా సహోదరి సహోదరుడా, లోపలికి రాని ప్రభు నేను ఏం చేస్తున్నాడు? నువ్వు ఇంకా అక్కడికి ఇక్కడ తిరగమాక, అక్కడికి ఇక్కడికి వెళ్ళమాక, అక్కడికి ఇక్కడికి వెళ్ళి నీ ఇష్టానుసారంగా జీవించక లోపలికి రా. దేవుడు ఇల్లుది, దేవుడి మందిరం ఉంది. నీ మీద కోపడ్డారన్న ఒక ఉద్దేశం ఉంటుంది, నిన్ను మెచ్చుకున్నారన్న ఒక ఉద్దేశం ఉంటుంది, అసలు నిన్ను గుర్తించలేదన్న ఒక ఏమంటుంది చెప్పండి? ఒక ఉద్దేశం ఉంటుంది. లోపలే సమృద్ధి ఉంది, వెలుగుంది, అభిషేకం ఉంది, రక్షణ ఉంది, అభయం ఉంది. బయట అది అలాగేమో నామకార్థంగా కనిపిస్తాయేమో కానీ వాటి వల్ల నీకు ఏమాత్రం ఏం లేదు చెప్పండి? ఏం లేదు. సంతోషము, నెమ్మది ఏమాత్రం కూడా ఉండదు.
మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. తల్లి కంటే బాగా సర్వీస్ అందిస్తారు ఎవరంటే నర్సు. కానీ నీకు తగ్గిందా లేదా, మళ్ళా నీ బాగోగులు ఆమె ఏం చేయదు. నువ్వు డబ్బులు ఇచ్చావా, వైద్యము సరే. మీకు బాగోలేనప్పుడు మీ ఇళ్ళకి ఆర్ఎంపీ డాక్టర్ వస్తున్నాడు, చాలా జాగ్రత్తగానే. మీకు బాగోలేనప్పుడు నేను కూడా వస్తాను. తర్వాత అమ్మ నీకు వేసిన మెడిసిన్ వల్ల తగ్గిందా లేదా అని ఆయన అడగడు. తగ్గిందా లేదు నువ్వే చెప్పాలి. తగ్గిందా లేదా, మందులు ఓడుతామా లేదా అన్ని కూడా ఏం చేయాలా, కోర్సు 3 రోజులు ఎక్కిస్తే 3 రోజులు ఇంజేసి చేస్తాడు, వెళ్ళిపోతుంది అంతే. తగ్గిందా లేదా మరి నీకు సంబంధం లేదు నీతో. ఆయన డబ్బులు ఇచ్చావా, మెడిసిన్ ఎక్కించరా, దేవుని సేవ అట్లా కాదు కదా. తగ్గింది లేదా, ఏం ఓడుతున్నారో, తిన్నారా లేదా, మంచి ఏంటి చెడ్డ ఏంటి, ఎవ్రీథింగ్ మీకు మంచిగా అర్థం కాదని చెప్పాను. కాబట్టి ఇంకా నువ్వు ఆత్మీయత లోపలికి వెళ్తా ఉంటే, వాక్యం చదువుతూ ఉంటే, యోహాను 10:15 సార్లు చదవండి. లోపలుండే ఆ ఖనిజాలు, ఆ వజ్రాలు అవన్నీ నీకు దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి? దేవుని ఇంటిలో, దేవుని మందిరంలో. దేవుడు అది ఇవ్వాలని 2020 సంవత్సరాల క్రితమే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చి ఆయన శరీరాన్ని సంఘముగా ఏర్పరిచి, సంఘము ద్వారా, దేని ద్వారా చెప్పండి, సంఘము ద్వారా. దేని ద్వారా? చూడండి, దేవుడి వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నట్లయితే అపోస్తలుల కార్యములు చూడండి. 11వ అధ్యాయం 29-30. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడును తన తన శక్తి కొలది యోదయలో కాపురమైన సహోదరులకు సహాయం పంపుటకు అలాగ చేసి ఎవరి చేతికి ఇచ్చారు? వాళ్ళు త్రూ సంగమ ద్వారా. మనం ఎవరికైనా ఇవ్వాలనుకుంటే సంగమ ద్వారా ఇవ్వాలి. మనం ఎవరి దగ్గర నుంచి పొందుకోవాలంటే సంగమ ద్వారా పొందుకోవాలి. మాకు కాదు యెహోవా మీ నామానికి ఏం కలుగును కాక, మీ నామానికే మహిమ కలుగును కాక. కాంగ్రెస్ వచ్చి ఇక్కడ అనుకున్న ఒక 5 చీరలకి 5 ఫోటోలు తీసింటే ఈ సంవత్సరం వల్ల కాంగ్రెస్ దేవుడు అవుతాడు. వచ్చే సంవత్సరం ఏమలేదు అనుకో, ఈయన ఏమవుతాడు? వాళ్ళకి దెయ్యం. ఒకవేళ ఆ చీర రంగు వదిలేసింది అనుకో, ఇంకా ఏమవుతాడు? పిశాచు అవుతాడు. నమ్మడానికి చెప్పట్లేదు. కాబట్టి మనము అది ఏది పొందుకున్నా, ఏది ఇచ్చినా ఎవరితో మహిమ కావాలి కదా. అప్పుడు నీవు లోపలికి వచ్చినప్పుడు ఏమవుతావు? అటు దేవుడు మన దయచేయను కనుక మోక్షం.